ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ప్రతి ఉదయం చక్కని పాటతో మిమ్మల్ని పలకరించాలని ఈ క్రిస్మస్ దినాల్లో చక్కని పాటను వింటున్నారు. దేవుని బిడ్డలారా, ఉదయాన్నే యేసు ప్రభు వారి ప్రేమ గల మాటలు వింటూ వాటిని ధ్యానిస్తూ ఆధ్యాత్మికమైన అభివృద్ధిలో ముందుకు సాగిపోతున్నారు. అందును బట్టి యేసయ్యకి స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ క్రిస్మస్ సమయాలలో మరి క్రిస్మస్ సంబంధించినటువంటి అనేక వాక్యాలు మీరు వింటున్నారు. చాలా సంతోషం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన సమాధానకర్త అని మనకు కనిపిస్తూ ఉన్నాడు. సమాధానకర్త అయిన దేవుడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు సమాధానకర్తగా ఈ భూమి మీదకి అనేక విధాలైనటువంటి సమాధానం, అంటే తండ్రికి మనకు మధ్య ఉన్నటువంటి అడ్డుగోడను పడగొట్టి తండ్రితో మనల్ని సమాధానపరిచాడు. అదేవిధంగా మరొక సమాధానం, ఆయన ఎలా సమాధానకర్త అయ్యాడో మరొక విషయం ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మన సమాధానం అయి ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమునకు అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టువేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులకు ఏకము చేసెను. మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఆయన మీకును మాకును ఉండిన ద్వేషాన్ని అని అంటున్నాడు. అంటే సహోదరులు ఒకరి మధ్య ఒకరికి ఉన్నటువంటి ద్వేషం ఏదైతే ఉందో ఆ ద్వేషాన్ని సమాధానకర్త అయిన యేసు ప్రభు వారు ఒకరి మధ్య ఒకరికి సమాధానాన్ని ఏర్పాటు చేశాడు. దేవుని బిడ్డలారా, మేము మా నాన్నగారిని కొంతమంది కొట్టినప్పుడు వాళ్ళ మీద కేసు పెట్టాం. బాగా కొట్టారు, చనిపోయాడని వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు మేము 307 చంపడానికి ప్రయత్నం చేశారని ఒక కేసు 7 మీద పెట్టాం. అయితే మేము రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నప్పుడు జీవిత ఖైదీ దేవుడు మమ్మల్ని ప్రేమించి మా పాపాలు మమ్మల్ని క్షమించి మాకు విడుదల ఇచ్చాడు. కాబట్టి మేము బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు మా నాన్నగారు కొట్టిన వాళ్ళ మీద మేము పెట్టిన కేసులో మేము వెళ్ళి సాక్ష్యం చెప్పాలి. అప్పుడు మా నాన్నగారు సాక్ష్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం. యేసు ప్రభు వారు మనం క్షమించి జీవిత ఖైదీ శిక్ష నుంచి విడిపించాడు. యేసు ప్రభు మనం క్షమించకపోతే మనకి విడుదల అనేది ఉండేది కాదు. ఆయన మనం క్షమించిన దేవుడు కాబట్టి మనం కూడా మనల్ని కొట్టిన వాళ్ళని క్షమిద్దాం అని మా నాన్నగారు కొట్టిన వాళ్ళని వీళ్ళే మమ్మల్ని కొట్టారని కోర్టులో సాక్ష్యం చెప్పకుండా జడ్జి గారి దగ్గర ఆయన మరి రాజీ పడుతున్నట్టుగా మేము వీళ్ళ మీద ఎటువంటి మరి గొడవలు కానీ ఏమి లేకుండా సమాధానంగా ఉండడానికి ఇష్టపడుతున్నామని రాజీ పత్రాలు పెడితే జడ్జి గారు కోప్పడి కొట్టించుకోవటం మీ వంతే, మళ్ళీ రాజీ పడటం మీ వంతేనా అని చెప్పేసి కోప్పడి మా నాన్నగారు కొంత సమయం మరలా ఆయన జైల్లో పెట్టాడు, అక్కడ బంధించినట్లుగా. అయితే మొత్తం మీదట లాయర్ గారు ఆ మాట ఈ మాట చెప్పి కాంప్రమైజ్ చేశాడు. అయితే వాళ్ళు మా నాన్నగారు కొట్టిన వాళ్ళు మనకు శిక్ష పడుద్ది 7 సంవత్సరాలని వాళ్ళంతా బట్టలు తీసుకొని వచ్చారండి జైలుకు పోవడానికి. కానీ చూడండి, మేము మమ్మల్ని ప్రేమించిన దేవుడు, మమ్మల్ని క్షమించిన దేవుడు మాకు విడుదల ఇచ్చాడు. మనుషులు ఎవ్వరూ మమ్మల్ని క్షమించలా, మాకు శిక్ష పడింది. కానీ మా శిక్షను భరించిన యేసు ప్రభు వారు మాకు విడుదల ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు మేమేం చేయాలి? తోటి సహోదరుల్ని ప్రేమించాలి, తోటి సహోదరుల్ని క్షమించాలి. కాబట్టి ఆ సమాధానం యేసుక్రీస్తు మా గుండెల్లో కలగజేశాడు. కాబట్టి మేము మా నాన్నగారు కొట్టిన వారి మీద మేము సాక్ష్యం చెప్పకుండా రాజీ పడి వాళ్ళని క్షమించి వదిలేశాం. ఇవాళ వాళ్ళు ఎంతమంది దేవుని నమ్ముకున్నారో మాకైతే తెలియదు, కానీ మా కుటుంబాలన్నీ కూడా దేవుని నమ్ముకొని దేవునిలో సంతోషంగా ఉండి మేమైతే పరిచర్యలో ఉన్నాం. తెలియక చేసిన తప్పు వల్ల కనికరించబడ్డాం. దేవుని ప్రేమ, దేవుని కృప, సహోదరులు ఒకళ్ళ మధ్య ఒకళ్ళు సమాధానం కలగలేదు. చూడండి, ఈ రోజున ద్వేషాలు ఉంటాయి, కోపాలు ఉంటాయి ఏమండి. అయితే మనం చూచి చూడనట్టుగా వదిలేస్తా పానీలే, దేవుని బిడ్డలం కదా, మనం కొట్టకూడదు, తిట్టకూడదు, మనం దేశంతో ఉండకూడదు, ప్రేమతో ఉండాలి, సమాధానంగా ఉండాలి అని దినదినము ఎన్నో పరిస్థితులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే సహోదరులను ప్రేమించే మనసు, క్షమించే మనసు, అందరితో సమాధానంగా ఉండాలనే మనసు ఎక్కడి నుంచి మనకు వచ్చింది? యేసు ప్రభు పెట్టింది కదా, యేసు ప్రభు ద్వారా కలిగింది కదా. అందుకే కదా యెషయా భక్తుడు అన్నాడు ఆయన సమాధానకర్త అని. ఈరోజు నువ్వు తిట్టే వాళ్ళని క్షమిస్తున్నావంటే, నిన్ను కొట్టే వాళ్ళని క్షమిస్తున్నావంటే, నిన్ను ద్వేషించే వాళ్ళని క్షమిస్తున్నావంటే
ఆ మనసు నీకు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా అంటే సమాధానకర్త అయిన దేవుడు నీ గుండెల్లోకి వచ్చాడు. మన తోటి వారితో సమాధానం కలగజేస్తాం. ఒకరి మధ్య ఒకరు ప్రేమించుకుంటూ క్షమించుకుంటూ. చర్చిలో చూడండి, అన్ని రకాల కులాల వారు, అన్ని రకాల జాతుల వారు ఉంటారు. అందరం ఒకరు ఎక్కడోళ్ళలో ఎక్కడ కలిసిమెలిసి సహోదరులుగా ఉంటాం. కారణం ఏంటంటే వాళ్ళకి మనకు మధ్య ఉన్న ద్వేషం అనే, కోపం అనే, క్రోధం అనే, ఆ పాపం అనే అడ్డుగోడ యేసుక్రీస్తు ప్రభు వారు తొలగించి వేశారు. ఇంకా ఈ క్రిస్మస్ దినాల్లో నువ్వు తొలగించుకోకపోతే దేవుని బిడ్డలారా, దేవుని సమాధానం నీతో ఉండదు. సమాధానకర్త అయిన దేవుడు నీతో ఉండడు. ఈ క్రిస్మస్ని సంఘాల్లో జరుపుకుంటారా? అందరూ కలిసిమెలిసి క్రీస్తు సమాధానం మీ గుండెల్లో ఏలనివ్వండి. కలిసిమెలిసి ఉండండి, సంతోషంగా ఉండండి, ఒకరొకరు ప్రేమించుకోండి, ఒకరొకరు సహకరించుకోండి, ఒకరొకరు కలిసి చేసుకోండి, సంతోషంగా చేసుకోండి, ఆనందంగా చేసుకోండి. నువ్వు ఎక్కువ నేను తక్కువ, నువ్వేంద్రా చేసేది, నీ వల్ల ఏమవుతురా, నా వల్ల ఏమవుతురా, మా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మీ ఎట్లా పోటీ పడి కొట్లాట్లో సమాధానం లేని క్రిస్మస్ చేసుకుంటే యేసు ప్రభు మీ మధ్య ఉండడు. యేసు ప్రభు మీలో ఉండాలంటే ఒకరి మధ్య ఒకరికి సమాధానం కలగజేసిన దేవుడు, క్షమించే మనసు, ఏమండి ఒకరొకరు తుడి చేసుకునే మనసు, ఆ కృప కలిగి మనం ఈ క్రిస్మస్ను ఆనందిద్దాం, అనుభవిద్దాం. ప్రభు కృప మీకు తోడై ఉండును గాక. సహోదరుల మధ్య ఒకరి మధ్య ఒకరికి, మీ కుటుంబాల్లో, మీ సంఘాల్లో, మీ తోటి వారితో సమాధానం కలుగును గాక. షాలోమ్ అని అంటే సమాధానం కలుగును గాక అని, హిబ్రూ భాషలో షాలోమ్ అంటే సమాధానం కలుగును గాక అని. బిడ్డలారా, యేసుక్రీస్తు సమాధానకర్త, ఆయన నీకు సమాధానం కలుగును గాక. ప్రభువా నీకు వందనాలు. మేమందరం ఒకరికొకరు క్షమించుకొని ఈ రోజున సమాధానంగా ఉంటున్నాం అని అంటే యేసయ్యా, అది నీ కృప. మీరు సమాధానకర్తగా మాలోకి వచ్చారు కాబట్టి ఆ ప్రేమ, ఆ సహవాసం మేము కలిగి ఉన్నాం. అందరి బట్టి నీ స్తోత్రాలు. ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సహోదరులు ఒకరికొకరు సమాధానంగా ఉంటాను ఎవరు ద్వేషాలు, క్రోధాలు, కక్షలు లేకుండా అందరూ సమాధానం కలిగి సమాధానకర్త అయిన మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.